వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టిగానే టార్గెట్ చేశారా? లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు పార్లమెంటు వరకు పాకింది. ఒక రకంగా పార్లమెంటులో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కాస్తంత గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికంటే 100 రెట్లు ఎక్కువ, కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్తో పోలిస్తే చాలా చిన్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. ప్రధానంగా 5 ఏళ్లలో 18,000 కోట్ల వరకు దుర్వినియోగం చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం మీద ఇమీడియట్గా ఈడీ దర్యాప్తు చేయాలి అంటూ పార్లమెంట్లో ప్రస్తావించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. అయితే ప్రధానంగా ఇవాళ చెప్తున్నది ఒకటే, దాదాపు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఇక్కడ బాగా ఆశ్చర్యకరంగా ఉంది. బాహుబలి పుష్పకి వచ్చిన కలెక్షన్లు ఎంతైతే ఉన్నాయో అంతకుమించి ఎక్కువ వసూలు చేశారట. బాహుబలి అలాగే RRR పుష్ప సినిమాలు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మద్యం పేరిట అంతకు మించి భారీ వసూళ్లు చేసి భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారు అనేది. అయితే ఇందులో ప్రధానంగా 4,000 కోట్ల రూపాయల వరకు విదేశాలు తరలించేశారట. దీని మీద ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తే అసలు నిందితులు ఎవరు అనేది కూడా బయటపడుతుంది అనేది లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానంగా చేసిన ఆరోపణ. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టు అంతే అంటూ వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఇవే కాకుండా మరో 4,000 కోట్ల రూపాయల బెనామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికా తరలించినట్లు కూడా ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఒక మౌలిక వస్తువుల కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించారు అంటూ ఆయన ప్రధానంగా ఆరోపణ చేశారు. ఈ లావాదేవీల మీద ఈడీ దర్యాప్తు జరిపితే గనక అసలు నిజాలు బయటకు వస్తాయి. అలాగే ఇమీడియట్గా ఆ బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఈయన ఈ అంశం మీద అయితే మాట్లాడారు. అంటే ఇప్పుడు ఇదేదో వేక్క ఆరోపణ లేదంటే నిజంగా కావాలని జగన్ను మరికొంతమంది కీలక నేతలను టార్గెట్ చేస్తున్న ఆరోపణ ఏదైతేనే మొత్తానికి చర్చ అయితే మొదలైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారాల్లో ఎవరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు అనేది ఒక పెద్ద చర్చ.